నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఉదయకాలమే ప్రభు మనతో మాట్లాడితే మన జీవితంలో సంతోషం, మన జీవితంలో ఆనందం, మన జీవితంలో ఆగిపోయిన ప్రతి కార్యం జరిగించబడుతుంది. ఎవరు మాట్లాడితే? ఫ్రెండ్స్ మాట్లాడితే కాదండి, బంధువులు మాట్లాడితే కాదండి. ప్రభు నీతో వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు నీ జీవితం వెలుగుమయంగా మార్చబడి అనేకులకు ఆశీర్వాదకరంగా నిన్ను, నీ కుటుంబాన్ని వృద్ధి పొందిస్తారు. అంతటి గొప్ప కార్యం జరగాలంటే ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు శ్రద్ధగా వినాలి. చదువుకుందాం. ఈ ఉదయకాలం ప్రభు నీకు ఇస్తున్న శ్రేష్టమైన మాట 115వ కీర్తన 15వ వచనం. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడిన వారు. దేవునికి స్తుతి కలుగును గాక. అద్భుతమైన మాట కదండి. ప్రభు ఉదయకాలం నీతో మాట్లాడుతుంది. ఉదయకాలం ఆయన మాట్లాడితే మన జీవితం వెలుగుమయంగా మార్చబడుతుంది. మన జీవితంలో ఒక నూతనమైన సంతోషాన్ని, నూతనమైన ఆనందాన్ని ప్రభు మనకిస్తారు. భూమి ఆకాశంలో సృజించిన యెహోవా చేత మీరు దీవించబడినవారు. ఎవరు? మనమేనండి. ఆయన నమ్మిన తర్వాత ఆశీర్వాదం తప్పకుండా నీకు అనుగ్రహించబడి ఉంది. ఆయన ఎప్పుడైతే స్తుతిస్తున్నామో, ఎప్పుడైతే ఆయన సన్నిధికి వెళ్తున్నామో, దేవుడు నేను అన్ని విషయాల్లో వృద్ధి పొందిస్తూనే ఉంటాడు, నిన్ను దీవిస్తూనే ఉంటాడు, నిన్ను వర్ధిల్ల చేస్తూనే ఉంటాడు. దావీదు తన జీవితంలో ఏది మర్చిపోయినా ఆయన సన్నిధికి వెళ్ళడం మానుకోలేదు, స్తుతించడం మానలేదు. ఎంతటి ఘన విజయం ఇచ్చినా, ఎంతటి సింహాసనం ఇచ్చినా, ఎంతటి రాజ్య అధికారం ఇచ్చినా ఆయన ఏం మర్చిపోలేదంటే నా దేవుణ్ణి ఆరాధించుట, స్తుతించుట, ఆయన సన్నిధికి వెళ్ళటం మర్చిపోలేదు. ఈరోజు మనం కొంచెం దీవించబడగానే దేవుని సన్నిధికి క్రమక్రమంగా మానేస్తున్నాం, క్రమక్రమంగా ఆరాధన మానేస్తున్నాం, క్రమక్రమంగా ఇక ప్రార్థన మానేస్తున్నాం. ఇక మాకెందుకండి ప్రార్థన? మాకేం అవసరం? మాకు అన్నీ ఉన్నాయి కదా. ఆయన సన్నిధికి వెళ్ళాల్సిన అవసరం ఏమిటి? ఆయన ఆరాధించాల్సిన అవసరం ఏంటని ఈ కోణంలో చాలామంది వెళ్ళి దేవుడిచ్చిన ఆశీర్వాదం క్రమక్రమంగా పోగొట్టుకుంటున్నారు. కానీ దావీదు ఎప్పుడు అలా చేయలేదు. ఆయన ఆశీర్వదించిన కొలది ఆయన సన్నిధికి వెళ్ళి సాష్టాంగపడుతున్నారు. ఎందుకు? ఏమిచ్చినా ఆయనే ఇచ్చేది, ఏం తీసేసినా ఆయనే తీసేస్తాడని దావీదుకి తెలుసు. అందుకే దావీదు ఏది మానుకున్నా ఆరాధన మానుకోలేదు. ఈరోజు చాలా కుటుంబాల్లో దీవించబడిన తర్వాత కోల్పోతున్నారు. ఎందుకంటే ఆరాధన మానేయటం వల్ల, దేవుని సన్నిధి మానుకోవడం వల్ల. ఇలా మీరు ఎప్పుడు చేయకండి. ఎన్ని పనులున్నా దేవుని సన్నిధికి వచ్చి కుటుంబం అంతా కలిసి ఆయన సన్నిధిలో స్తుతి చెల్లించు, స్తోత్రం చెల్లించు. వర్తమానం ద్వారా ప్రభు నీ బ్రతుకు మారుస్తాడు. నీ జీవితంలో ఇంకా ఘన విజయాలు నీకు ఇస్తాడు. ఇంకా ఆశీర్వాదాలు రెట్టింపుగా ఇవ్వాలంటే కుటుంబం అంతా కలిసి ఎక్కడికి రావాలా? పార్కులకు కాదు, ఎక్కడెక్కడికో కాదు. ఎక్కడెక్కడికో వెళ్ళినా నీ జీవితంలో సమస్తం నువ్వు కోల్పోతావు. నువ్వు దేవుని సన్నిధిలో ఆయన కనిపించినప్పుడు ఆశీర్వాదం బహుగా, సమాధానం బహుగా, నీ క్షేమం బహుగా విస్తరించాలంటే ఆయన సన్నిధిలో ఎక్కడికి వెళ్ళాలో మోకరించాలి. ఆయన సన్నిధి మోకరించి స్తుతి చెల్లించు. ఇవన్నీ నీవిచ్చినవే ప్రభు. నేను అనుభవిస్తున్నానంటే ఈ ఆశీర్వాదం అంతా నీదే, ఈ ఘనత అంతా నీదే, ఈ జాబు, ఈ నాకు ఇచ్చిన కుటుంబం అన్నీ నీవిచ్చినవని ఆయనకు స్తుతి చెల్లించినప్పుడు నేను బహుగా ఆనందించి ఇంకా గొప్పగా దీవిస్తాను, ఇంకా గొప్పగా నేను ఘనపరుస్తాను. ఈ మాట పట్టుకొని ప్రార్థించు. ఈ మాట పట్టుకొని నేను కూడా దావీదు వలె ఎప్పుడు నిన్ను ఆరాధించడం మానుకుని ఒక మంచి తీర్మానం తీసుకో. నీ జీవితంలో ఊహించని కార్యములు ప్రభు చేయబోతుంది. ఈ వాగ్దానం నీ జీవితంలో ఈరోజు నెరవేర్చి ఈరోజంతా ఈ ప్రభు నీకు తోడే ఉండి నడిపించును కాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థన ఎక్కివించండి. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రం. ఉదయకాలం ఈ మాట వింటా ప్రతి బిడ్డలు ఎప్పుడు మేము ఆరాధించడం మానుకుని ఒక మంచి తీర్మానం జరిగించబడాలి. నేను స్తుతిస్తే మేము జీవితకాలం అంతా వెలిగించి వెలుగులో నడిపించబడతామని ఒక మంచి తీర్మానం కలిగి జీవించినట్టు సహాయం అనుగ్రహించండి. ఉదయకాలం మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటా ప్రతి బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. మీ బిడ్డలు వెళ్తూ వస్తున్న ప్రతి మార్గంలో తోడుగా చేయబునుకున్న ప్రతి పనులు సఫలపరచండి. అన్ని విషయాల్లో కాపాడండి, భద్రపరచండి. ప్రతి శోధన తొలగించు, ప్రతి అపాయం తొలగించు, ప్రతి కీడు తొలగించు. ప్రతి బిడ్డలు నీ సన్నిధిలో అడుగు పెట్టాలి. కుటుంబం అంతా కలిసి నీకు కనిపించాలి. అప్పుడు నువ్వు దీవించే దేవుడు, మెచ్చించే దేవుడు. ఈ మాట వింట ప్రతి బిడ్డలు ఆ ప్రకారంగా నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించి అన్ని విషయాల్లో గొప్ప ఘనత ప్రభు కలుగజేయును గాక. ఆమేన్.